ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలందరూ లేస్ అంటే చాలా ఇష్టపడతారు. హోమ్ మేడ్ అయితే రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బంగాళదుంపల్ని నైట్ మొత్తం వాటర్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మార్నింగ్ లేచాక వాటిని నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లేస్ కట్ చేసుకున్నట్టుగా అయితే ముక్కలు కట్ చేసుకుంటాము. ఇప్పుడైతే వీటిని మనం నీట్గా 2 or 3 times వాటర్లో అయితే కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బయట పెడితే బ్లాక్గా అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సాల్ట్ అయితే తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాక కట్ చేసుకున్న లేస్ ముక్కల్ని అయితే వేసుకుంటాము ఫ్రెండ్స్. వీటిని ఒక జస్ట్ 3 or 5 minutes అయితే మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా చేసుకోకూడదు, లైట్గా చేసామా లేదా అన్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారా, బాయిల్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బాయిల్ అయిన వాటిని అయితే ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఒక క్లాత్ పైన ఆ వేడితో ఆ ముక్కలను అయితే ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటిని 2 or 3 days అయితే ఎండలో పెట్టుకోవాలి. చూసారా, సన్ కూడా వచ్చేస్తున్నాడు. ఈ విధంగా అయితే ఈవినింగ్కి వచ్చేస్తాయి, చిప్స్లా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా, లేయర్స్గా ఎలా వచ్చేసాయో. వీటిని అయితే 2 or 3 days మంచిగా ఎండబెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఆయిల్ అయితే వేడి చేసుకున్నాము. చిప్స్ని అయితే బాయిల్ చేస్తున్నాం చూడండి. డీప్ ఫ్రై చేస్తున్నాను. చూసారా, అప్పుడల్లా పెద్దవిగా అవుతున్నాయి. ఇప్పుడు వీటిని అయితే మనం నీట్గా మసాలా పెట్టి అయితే తినొచ్చు ఫ్రెండ్స్. లేదు, పిల్లలకి గుల్లల్లా చిప్స్ లాగా అయితే పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన స్టైల్లో అయితే తినొచ్చు.